సింహం ఇక్కడున్నావా అన్నా? చూడు నీకేం తెచ్చాను. నీకోసం జీడిపప్పు కోడి ఏడుగా పెంచి తెచ్చాను. బోన్సి తల్లి కూడట్నోడు పెంతలి కోకెట్టాడని పిల్లమున్నా కొడుకులకు జీడి అట్రాలేదు. ఈ బోడి కోడికి మాత్రం జీడిపప్పు కొడియా? అమ్మాయి, ఇది కోడి కాదే, నా పేనం, నా గుండెకాయ. దీన్ని పోడి గీడి అన్నావంటే గుండెకించేస్తాను. నువ్వు సత్తే ఆ పని నేనే చేస్తాను. చూసేవరా సమరం, నీకోసం పిల్లల్ని పక్కనెట్టేశాను. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకునే కోరిక ఒక్కటే. రేపు రాబోయే సంక్రాంతి పందాల్లో మన రాజుగారి ఆదికేశవరెడ్డిని సీల్సి సండాడేయాలి. అది చూసి రాజుగారు నా ముందు తల దించుకోవాలి. ఈ చుట్టుపక్కల మన పేరు మారుమోగిపోవాలి. అంత అబ్బాయి ఇలా నొక్కు, ఈనాడికి బాగుంటది. ఎలా లాగు, జ్యోతికిద్దాం. మీ ఫోటో అదేం చేసుకుంటుందండి? ఒరే యాదవా, జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు, అందరూ జ్యోతి. ఈ పోసు కూడా తీసుకో, సాక్షికిద్దాలి. ఇక చాలేరా, వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా. అలాగేనండి. ఎలా సూర్యవా అయ్యా, మన పోజులు ఎలా ఉన్నారా? చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి. నిజమే? ఆయ్ అబ్బే, అరే ఆ లాస్ట్ పోజ్ అయితే మరీని మీరు పుంజు మీద చేసినట్టు లేదండి. పులి మీద చేసి దిగినట్టుందండి. మన ఆదిగాడి దర్పమే అంతరా. మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు? రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా. పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లు వేయిద్దారని. ఓహో, దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి. దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం, గోపెన్ నూనె రాసి లోపలెట్టండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు. సిగ్గులేదండి మీకు అని జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందండి. ఏం చేస్తాం మరి? ఆ రోజులో పౌరకులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కొళ్ళు పొడి చేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టేడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ చచ్చాడు? ఎక్కడ చచ్చానండి బాబు? ఏరా దీనికి మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడుగా జీడిపప్పు కూడా పెంచి తెస్తాను. రాజుగారి కూడా అల్లాటప్ప తిండిది ఏందో. ఎవర్రా అది? ఇదో ఆగు నిన్నే. నేనే బావా. అదేంటి బావా, దొంగోళ్ళలో ముసుకేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకులో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండిపోడొచ్చుద్దేమో. నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా, 2 రోజులు పులసలు వచ్చేస్తాయి, తినేసి వెళ్ళిపోదు. కానీ నాకు పులసలు వద్దు, ఎలసలు వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో, కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను. నరికేస్తారు రండి. మీరు కాళ్ళు లేకుండా ఊరు వెళ్తే బాగోదు. మా బావి ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయటికి రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపే వాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళు మిమ్మల్ని వస్తున్నాం. ఆ వంశం అలాంటిదా అన్నట్టు మన ఆదిగడి పౌరుషం బాగా పెరగాలి కదా. రాయలసీమ నుంచి రాగులు, సజ్జలు, జొన్నలు తెప్పించు. ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో, నడవనివ్వదు మడవనివ్వదు, ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే. ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించబోవడం ఏంట్రా? యశోదా, నిమ్స్, కిమ్స్, అపోలో, కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏడ్రా కామెడీయా? లేకపోతే ఏంటండి, బెండప్పారావుకి చూపించారా? ఏంటి మన ఊరోడా? ఆడి వల్ల ఏమవుతుందిరా, ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాదండి నొప్పి. అయితే రేపు ఒకసారి రమ్మను. అపరా అపరా. ఏంటి అరుపులు? లోపలికి రావచ్చుగా. లేదు, వెళ్ళాలి. ఆట మధ్యలో డ్రాప్ చేసి నీకు లెటర్ డ్రాప్ చేద్దామని వచ్చాను. లెటరా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచేటి? మీ బావ దగ్గర నుంచే. ప్రియమైన బామ్మర్దికి నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి ప్రేమగా నటిస్తూ రాస్తున్న లేఖాస్త్రం. ఎలా ఉన్నావు బావా? నీకే నువ్వు బాగానే ఉంటావు. ఇక్కడ నీ చెల్లు బతుకే స్రవంతి సీరియల్లో హీరోయిన్ బతుకు కన్నా దారుణంగా తయారైంది. అన్నం తింటాం మానేసి
నా చేత తెగ తన్ను తినేస్తుంది అనుకో. కొట్టి కొట్టి ఇప్పటికి 2 లెదర్ బెల్ట్లో 3 జతలు అవ్వాయి చెప్పులు తెగిపోయాయి. టెన్షన్తో సిగరెట్ మీద సిగరెట్ కాల్చేయడం, దీంతో మీ చెల్లి ఒంటి మీద కాల్చడం, అది ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం, ఇరుగు పొరుగు వచ్చి డైలీ సీరియల్ చూసినట్టు చూడటం, రొటీన్ మ్యాటర్ అయిపోయి తెగ బోరు కొట్టేస్తుంది అనుకో. కానీ తప్పలేదు. నీకేమో నా కట్నం బాకీ తీర్చాలన్న జ్ఞానం లేదు, నాకేమో భార్యని హింసించకూడదనే ఇంగిత జ్ఞానం లేదు. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు అంతే. నిన్నే 500 పెట్టి ఓ మెటల్ బెల్ట్ కొన్నాను. చాలా ఎక్కువ కాలం మన్నుద్దన్నాడు షాపోడు. వాడి పెళ్ళడానికి కూడా అదే వాడతాడు. వాడి బెల్ట్ స్ట్రాంగో నీ చెల్లెలు బాడీ స్ట్రాంగో చూడాలి. మరి వెంటనే బ్యాలెన్స్ బాకీ డబ్బులు పంపించు. కుదరకపోతే నీ చెల్లెలు హాస్పిటల్ ఖర్చులకి ఓ 10,000 పంపించు. ఇట్లు నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి, ఓల్డ్ బిఏ. హలో, ఏం డిసైడ్ చేశా? ఓ 15,000 పంపిస్తాను. మరి మిగతా డబ్బు ఓ 10 రోజుల్లో పంపిస్తాను. దాన్ని ఏమీ చేయకు. సరే, ఈ 10 రోజులు నీ చెల్లెలు ఒంటి మీద దెబ్బ పడదు. ఆ తర్వాత డబ్బు పంపలేదనుకో, చెప్పక్కర్లేదనుకుంటా. గణేష్, గురుగారు, మనసు ఒప్పుకోపోయిన ప్రజలు మోసం చేసి నేను ఈ డబ్బు సంపాదిస్తుంది ఈ యాదవ్ కోసమే. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి త్రిమూర్తులకి ఇచ్చి బాగా మనీ ఆర్డర్ చేయమని చెప్పు. మీరు కాబట్టి అదొక మనీ ఆర్డర్ చేస్తున్నారు, నేనైతే మటన్ చేసేవాడిని. ఎరా తాతాజీ, ఈ ఏడన మీ రాజుగారమ్మ 10th పాస్ అవుతా? ఏమో మరి, 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. పాస్ అయితే ఆ బట్టలు పంచుతారని మన లైన్ కట్టడం, ఆ పిల్ల తప్పడం, ఈ గొడ్డలు లోనెట్టడం, ఈ బాటికి సీకిపోయి ఉంటాయి. నాకైతే పోలవరం ప్రాజెక్టు మీ అమ్మాయి గారు 10th పూర్తవుతాయని నమ్మకం లేదా? అమ్మాయి గారు వస్తున్నారు. ఎందుకు నాన్న జనాన్ని ముందే పిలిచేసావు? రిజల్ట్ చూసాక రమ్మని వాళ్ళంగా. అదేటే, ఈ పని కూడా డౌటేనా? నేను బాగానే రాశాను, ఆ టీచర్ సరిగా దిద్దుతారో లేదో అని. అమ్మడం నెంబర్ ఎంతమ్మా? చెప్పమ్మా. 563624. 563624. ఉందండి, జ్యోతిలో లేదు, మనకి ఎదురేక రాస్తున్నారు. ఈనాడేది? ఈ నంబర్లు మార్చడం కుదరదండి, అందులో ఉండే ఇందులో ఉంటాయి. ఈసారి కూడా దొబ్బినట్టుంది. ఆ బట్టలు తీసి లోపలెట్టేయండి. ఈడబ్బ జీవితం ఏడాదికోసారి నిల్చోబెట్టడం పంపించడం వచ్చే ఈ వచ్చే జన్మకి ఆవిడ పాసు కదా, మనకు బట్టలు రావు. పదండి. ఎవరికైనా పొరుగు ఒకసారే పోతుంది. నీ వల్ల గత 4 ఏళ్ళకి ఉగాదికి దసరాకి 2 సార్లు పోతాను. తీసుకెళ్ళి ఏ హాస్టల్లో పడే, రోగం కుదురుద్ది. ఆన్లైన్ ఈసారికి అవుతే ఏట్రా అయ్యేది? దానికి పెళ్లి చేస్తే 4 పిల్లలకు తల్లి అయ్యేది. అయినా దాన్ని కాదు, దీన్ని అనాలి. మధ్యలో నేనేం చేశాను రా? పొత్తుకూకితే చాలు మొగల రేకులు, ఇస్రాకులు, అమ్మాయి కాపురం, ఎంకన గోపురం అని దిక్కుమల సీరియల్స్ పెడతావు. దాని చదివే సాగుద్ది, సంకనాగిపోయింది. తల్లి లేని పిల్లనని మీ అందరికీ అలసైపోయాను. పోతాను, నేను మా అమ్మ దగ్గరికి పోతాను. అమ్మాయి గారు తాడేటికి వెళ్తున్నారండి. చూశాను. గదిలోకి తెలిపేసుకున్నారండి. చూసావా? ఓ 10th పోయినందుకు తండ్రి తొబ్బులు ఊరేసుకున్న కుమారి పద్మప్రియ. ఏంటో నువ్వు చదివేది? రేపు పేపర్లో రాబోయే మ్యాటర్ అండి. అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నా? పేపర్ తాడుని తీసుకెళ్తారండి, ఉయ్యాలు కట్టుకుని ఊగడానికి. ఓర్ని అమ్మ పద్మా, తల్లి, బంగారు, తలుపుతీ అమ్మా, తల్లి, అమ్మా. అమ్మా చేతిలో తాడుందని పైన ఫ్యాన్ ఉందని దాన్ని కట్టి ఊరేసుకోకమ్మా. దానికి రాని ఐడియాలే బాగా. అమ్మ తలుపుతీ అమ్మా, ఇక నువ్వేం తప్పితే నెల తప్పినా తిట్టరా? నోరు తల్లి, బంగారు తలుపుతీ అమ్మా. సార్, నన్ను అమ్మాయి గారు రమ్మన్నారు. ఊరేసుకుంటున్నారండి. దాన్ని ఆపడానికి నా దగ్గర మందులే లేవే. ఇంక మందులు ఎందుకు? ఊరేసుకున్నాక ప్యాన ఉందో లేదో చూసి చూసి గారు ఉండు. ఎలాగొలగా అమ్మాయిని కాపాడండ్రా. అయ్యారు, ఇది మన వల్ల అయ్యే పని కాదు కానీ ఒరే డ్రమ్ము ఒక కుత్తు కుదరా. అబ్బా గుద్దమంది నన్ను కాదురా, తలుపునే. ఆ మొక్క ముందు చెప్పాలి. ప్రియా, నన్ను ఒంటరాని చేసి కావాలంటే నాన్నగారిని కూడా తోడు తీసుకెళ్ళమ్మా. పోనీ అమ్మగారిని పంపిద్దామా? నేను ఎందుకు బతకాలి నాన్న? ఎవరి కోసం బతకాలి? నన్ను చావనివ్వండి. అమ్మ దీని మెడలో నా స్టెతస్కోపు, ఇది పెద్ద కంచె.
అయ్య గారు పాప గారు చూలు తన్నేసినట్టున్నారండి ముడి బీసుకుపోయి తగ్గుతున్నారు. అయ్యో దేవుడా. సారీ మళ్ళీ సారీ చూసుకున్నాడు. నారాయణరా ఇలా కూర్చోబెట్టు. అయ్యో నా తల్లి అమ్మా. ఏంటండి ఈ పిచ్చి పని? ఏదో 10th పోయిందని మీరు పోతారా? సమయానికి నేను వచ్చి కాపాడకపోతే ఇంట్లో టీనేజ్ చావంట్లు లేచి ఉండేది. చావడం గొప్ప కాదండి, బతకడం గొప్ప. మీ నాన్నగారులో 10 మందిని బతికించడం గొప్ప. నువ్వు డాక్టర్ కాదయ్యా. ఆ విషయం ఎందుకలా తెలిసిపోయింది? ఆ బిడ్డను కాపాడినా తిరుపతి అంకన్నవి, సింహాద్రి అప్పన్నవి, భద్రాద్రి రామయ్య నువ్వు. పొగిడితే పొగిడారు, ప్రాణాలు కాపాడాను కదా అని చేతులు బద్దలు చేసుకుని 1000-2000 పెట్టొద్దు. చచ్చా డబ్బు ఎందుకు పెడతాను? పెట్టొద్దంటే పెడతాడని అనవసరం కమిటీ చచ్చాను. ఇదిగా దా పట్టు. ఎందుకు నాన్న ఈ మాత్రం దానికి అంత బంగారం ఇవ్వడం? ఆ బంగారు తల్లి ముందు ఈ బంగారం ఎంతమ్మా? ఇదిగో ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎప్పుడు చేయమాకమ్మా. అమ్మయ్యా అమ్మాయి గారి కన్నా గడిచిపోయింది. ఆ బాబు ఆ చేత్తోనే బామ్మగారి మోకాళ్ళ నొప్పుల సంగతి చూడు. అలాగే